వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని 4 ఎస్బీఐ బ్రాంచ్లో పదవీ విరమణ పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా విశేష సేవలు అందిస్తున్నామని పుట్టపర్తి జిల్లా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శశిధర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించబడుతున్న సమావేశానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగుల నూతన సంవత్సరపు 2025 డైరీని వారు విడుదల చేశారు. అనంతరం రీజనల్ మేనేజర్ శశికుమార్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులందరూ కూడా తమ పెన్షన్ పదిలంగా ఉంచుకోవడానికి వివిధ సేవలను అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పెన్షన్దారులందరికీ కూడా బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. తదుపరి బ్యాంకు లాకర్లు, వివిధ డిపాజిట్లు, వివిధ బ్యాంకు సమస్యల పరిష్కారానికి మా బ్రాంచ్ మేనేజర్లందరూ కూడా తమ సహాయ సహకారాలను అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్దారులందరికీ కూడా ఎస్బీఐ బ్యాంకు సేవలపై అవగాహన కల్పించేందుకే తాను రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు రామయ్య, కోశాధికారి సుధాకర్, టౌన్ బ్రాంచ్ మేనేజర్ ఉమామహేశ్వర్ వర్ధన్, బ్యాంకు సిబ్బంది, పెన్షన్దారులు పాల్గొన్నారు. వాళ్ళని అన్ని పోటీ మాకు ఛాన్సే రాలేదు అనుకోకూడదు అని చెప్పి నేను చెప్పా. వీళ్ళందరికీ కూడా నువ్వు ఈసారి అరేంజ్ చేసేటప్పుడు మన పెద్ద లెవెల్లో చేద్దాం. మనకి ఎక్కడైనా హాల్ తీసుకొని ఒక 2 గంటలు మీరు అందరూ మాట్లాడుకున్నారు, భోజనాలు తిప్పి పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి సార్. మనం అరేంజ్ చేద్దాం. టైమింగ్ ఏం లేదండి, దీనికోసం ఏదో మీటింగ్ కోసం పెట్టడం లేదు. లాకర్ తెల్లారి 10 నుంచి 4 వరకు, 10 నుంచి 4 వరకు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాకర్ అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే మీ పెన్షన్ లోన్స్ ఉంటాయి, మీరు తీసుకోకపోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో ఎందుకు నాకు ఊరికే వడ్డీ కదా, నాకేంతో వస్తామని. కానీ మీరు తీసుకునే డబ్బుని ఏదైతే బల్క్గా తీసుకుంటారో 5 లక్షలు 10 లక్షలు ఎంత వస్తే అంత, దాన్ని మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ పెన్షన్లో వచ్చే వడ్డీ కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే, మీరు మీ పిల్లలు అడుగుతుంటారు, వాళ్ళకి ఏదో గిఫ్ట్లు చేయాలంటారు, వాళ్ళకి మీరు ఇచ్చేది ఇన్సూరెన్స్లు చేయొచ్చు. వాళ్ళకి అంటే మీ మనవరాలు ఉంటారు, వాళ్ళు చదువుకోవడానికి ఆర్డీలు ఉన్నాయి, ఆర్డీలు మీరు కూడా చేయొచ్చు. సో మీరు ఇచ్చే పెన్షన్లో వచ్చింది తినడం కాకుండా ఫ్యామిలీస్కి మీ నెక్స్ట్ జనరేషన్లో మీకున్న కొడుకు పోతారో ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో చాలామంది మీరు చేయొచ్చు. ఒక ప్లానింగ్ అంటే ఇన్నేంటి సర్వీస్ చేసిన తర్వాత మీ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని కూడా మీ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్లు ఏం చేసింటారో వచ్చి ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఆ ఇంకొంచెం ప్రశాంతంగా ఉండాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఏది ఉన్నా లేకపోతే మీరైనా అనుకోండి, వచ్చే కాలంలో కొడుకైనా కూతురైనా మనవాళ్ళైనా మనం ఏమైనా వాళ్ళు 10 రూపాయలు చేస్తున్నామంటే మనకు వాల్యూ ఉంటుంది. అందరి ఇంట్లో ఉన్నాయని చెప్పలేదు. జనరల్గా ఏమంటే మా తాత దగ్గర డబ్బులు ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మా నాన్న దగ్గర ఉంటుంది, కోటలు కూడా మన దగ్గర చూసేది ఏమంటే మన దగ్గర మా మామగారి డబ్బు ఉంటే ఒక రెస్పెక్ట్, పెన్షన్ వస్తుంటే ఒక రెస్పెక్ట్, పెన్షన్ దాని వాళ్ళు చూస్తున్నాం. అదే ఉంది కాబట్టి డబ్బులు అనేది చాలా, ఈ డబ్బులన్నిటికీ మూలకరమైన ఒక బ్యాంక్ అని ఉంటుంది. అది మీరు దాచుకోవడానికి మీ జోబులో ఉంటాయో లేదో, కన్ను పడుతుందో లేదో దీంట్లో మీరు ఏదైనా ఉంటాయి, మీ ఇంట్లో మీ వైఫ్కి సంబంధించి ఏదో ఉంటాయి, అవన్నీ లాకర్ల రూపంలో దాచుకోవచ్చు. మీకు లోన్లు కావాలంటే లోన్లు ఉంటాయి, డిపాజిట్ కావాలంటే డిపాజిట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా బ్యాంక్ ఉంది. నేను ఒక మాట చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. దీనికన్నా బెటర్గా ఇంకా మీరందరూ సహకరిస్తే ధర్మవరంలో ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారో స్టేట్ బ్యాంకులో అంతమంది కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టాలనేది మా ఆకాంక్ష. మీరందరూ సహకరిస్తే అది త్వరలో చేస్తాం. మీరు ఒక డేట్ చెప్పండి, ఈ 2 నెలలు చెప్తాను. నాకు నా 3-4 డేట్లు అండి, ఒక నెల అయితే నాకు ఒక డేట్ అంటే నాకు కుదరకపోవచ్చు, నేను మీటింగ్ ఉంటాయి, మేము ఎక్కువ హైదరాబాద్ విజయవాడ. సో నా 3-4 డేట్లు ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ రోజు అది మీరే పెద్దలుగా బాధ్యత తీసుకోండి. సో నేను నుంచి ఇంతే ఎక్కువ నేను కూడా బోర్ కొట్టను. సింపుల్గా స్టేట్ బ్యాంక్ మీకు అన్నిటికీ ఉంటుంది. మీ ఏ అవసరాలకైనా, మీ పిల్లల అవసరాలకైనా, వాళ్ళ పిల్లల అవసరాలకైనా, పామర్ నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరికీ కూడా స్టేట్ బ్యాంకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు వచ్చింది. మీరే చూడండి, 130-150 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది స్టేట్ బ్యాంక్ లో ఉన్నారంటే ఏ కంట్రీలో కూడా అంతమంది మనుషులు లేరు, వేరే కంట్రీస్ లో అంతమంది మనుషులు లేరు, అంతమంది స్టేట్ బ్యాంకు సేవ చేస్తారు. హైయెస్ట్ స్టాఫ్ ఉన్నారంటే 2.5 లక్షల మంది స్టాఫ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మీద ఒక విభాగం పెన్షనర్స్ అనేది, కానీ చాలా మంది తక్కువగా చూస్తారు. మేము అలా కాదు, మాకు పెన్షనర్స్ అనేది బలం, ఎందుకంటే మీరే 10 మందిని తీసుకొస్తారు బ్యాంకు. సో నా రిక్వెస్ట్ ఏమంటే, మీకు తెలిసిన చోట అదే స్టేట్ బ్యాంక్ పోతే టైం పడుతుంది అనే కాలాలు పోయి అన్నీ కూడా డిజిటలైజ్ అయిపోయింది. సో మీరు తీసుకొని వస్తే కన్సర్న్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వచ్చారు, రేపు మీరు వచ్చినారంటే మిమ్మల్ని మాట్లాడతారా?
ఈయన మళ్ళీ పిలిపించాడు. మళ్ళీ మీతో మీరు పోయినప్పుడు వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి అనరు, ఎందుకంటే ఆయన మాట్లాడాలి, ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బిజినెస్ చేసిన చెప్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. నాకు ఒక మీటింగ్ ఉంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.